హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? సో మీరు తమ్నైల్ చూసి వచ్చారు. ఈరోజు మనమైతే కాణిపాకాన్ని సందర్శించబోతున్నాం. మేమైతే మీరు శ్రీరంగం బ్లాగ్ చూసారు కదా, ఆ బస్ మీద వచ్చేటప్పుడు మధ్యలోని మేము శ్రీరంగం కాణిపాకం, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ కవర్ చేసామన్నమాట. అంటే శ్రీరంగం అయిపోయిన తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం. సో గోల్డెన్ టెంపుల్ ఇంకా అరుణాచలం వీడియోస్ని నేను మీకు తర్వాత పెడతాను. సో ఇదైతే కాణిపాకం వీడియో. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రో. ఇప్పుడు మనము కాణిపాకంలో ఉన్నాము. కాణిపాకంలోని నూతిలో ఉండే వినాయకుడు, విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకోబోతున్నాం. ప్రజెంట్ నేనైతే కాణిపాకంలోని గుడి దగ్గర ఉన్నాను. చూడండి, కాణిపాకం టెంపుల్ని 2021లోని రీమోడలింగ్ చేసి 2022 వినాయక చవితికి ఓపెన్ చేశారు. ఇక్కడ షాపింగ్ ఉంటుంది. మీకు రైట్ సైడ్ లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ రోజు అన్నదానం అవుతుంది. ఇదే అది అన్నప్రసాద భవనము. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. అలాగే మీకు ఇక్కడ 100 రూపీస్ దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుంది. మేము వచ్చే టైంకి వినాయక చవితి ముందు కాబట్టి ఇక్కడ వినాయక చవితికి బ్రహ్మోత్సవాలకి రెడీ చేస్తున్నాం. గుడి లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్, అలాగే షార్ట్స్ కూడా నాట్ అలౌడ్. ఆ ప్లాన్ లో భాగంగా మేము ఫస్ట్ ఒక బస్ బుక్ చేసుకున్నాం. అది కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, గోల్డెన్ టెంపుల్. టైం ఉంటే తిరుత్తని అలా వెళ్ళి కాట్పాడి దగ్గర మాకు 25th మార్నింగ్ 5:30కి ట్రైన్ ఉంది. అది ఎక్కేసి డైరెక్ట్ విజయనగరం వెళ్ళిపోతాం. సో అందులో భాగంగా ఫస్ట్ మనం కాణిపాకం వచ్చాము. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. చూడండి, ఇది 100 రూపీస్ లైన్. ఇదిగోండి, ఇదే గుడి. ఇదిగోండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహం మీకు ఇలా కనిపిస్తుంది. స్వామి ఇక్కడ నూతిలో వెలిసారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ విగ్రహం సైజ్ పెరుగుతుంది. అందరూ చెప్పండి, గణపతి బప్ప మోరియా. ఇంతే ఈ రోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ రాబోయేది అరుణాచలం వీడియో, అలాగే గోల్డెన్ టెంపుల్ వీడియో. అది గోల్డెన్ టెంపుల్ అంటే అమృత్సర్ కాదు, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ వీడియో. వాటి కోసం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, బై.